హలో వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. నిన్నటి శనివారం ఎపిసోడ్లో ఎంతోమందికి బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న ఎపిసోడ్ చాలా బెస్ట్ ఎపిసోడ్ అనిపించింది. ఇనాగ్రేషన్ ఎపిసోడ్ కన్నా నిన్న ఎపిసోడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, బాగుండిందని ఎంతమందికి అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాగార్జున సార్ హోస్టింగ్ చెప్పాలంటే జనాల్లో ఏమేమి ప్రశ్నలు ఉందో, జనాలు ఏమేమి అడగాలనుకుంటున్నారు, నేను ఎపిసోడ్ ఫుల్గా నాగార్జున సార్ అది అడిగి దింపేసేది అనిపిస్తుంది. సింప్లీ సూపర్ నాగార్జున సార్ నిన్న హోస్టింగ్ మొత్తం ఎలాగ తీసేదని చెప్పాలి. అదేలాగా యష్మి పర్ఫార్మెన్స్ చూస్తే ఎంత మందికి కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అనిపించింది అని చెప్పండి. అండ్ నిన్న సోనియాకి నాగార్జున సార్ క్లాస్ పెడతారనుకుంటే బిగ్ బాస్ సోనియాకి పెద్ద హింట్ ఇచ్చారు అని అనిపించిందో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిన్నటి ఎపిసోడ్లో ఏమేమి జరిగిందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్కి ఒక లైక్ వేసి, ఎక్కడైనా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ వేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మన ఛానల్ చాలామందికి రీచ్ అవుద్ది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. శనివారం ఎపిసోడ్లో నాగార్జున సార్ శుక్రవారం ఏం జరిగిందో చూపించేది. శుక్రవారం జరిగిన వాటిలో ప్రమోషనల్ టాస్క్ జరిగింది, కంట్రీ డిలైట్ది. అండ్ విష్ణుప్రియకి మన మణికంఠకి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అభయ్ నవీన్ గారు యష్మి అండ్ పృథ్వీ తప్పు చేస్తున్నారని సోనియా కూడా చెప్తున్నారు. వాళ్ళ తప్పుల్ని బాగా అనలైజ్ చేస్తున్నారు. కానీ అభయ్ నవీన్ గారు జెన్యున్గా ఉండే పని అయితే ఆ తప్పుల్ని డైరెక్ట్గా వాళ్ళకదే చెప్పొచ్చు కదా, ఎందుకు సోనియా కదా మిగతా హౌస్ మేట్స్ కదా షేర్ చేసుకుంటున్నారు అనిపించింది. ఇక్కడే అభయ్ నవీన్ గారు కన్నింగ్గా కొంచెం ఫేక్గా ఉన్నారు అనిపించింది. ఎంతమందికి ఈ పాయింట్ అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు శనివారం నాగార్జున సార్ ఫైర్ అన్ని రోస్టింగ్ ఏమేమి జరిగినాయో మాట్లాడుకున్నాం. శనివారం స్టార్టింగే నాగార్జున సార్ గన్ను పట్టుకొని వచ్చేది, ఒక టెరర్ లుక్లో వచ్చేది నాగార్జున సార్. నాగార్జున సార్ వచ్చేళ్ళకి ఫస్ట్ ఎవరికి అప్రిషియేషన్ ఇచ్చేది శబ్దం వచ్చిన వెంటనే మన మణికంఠకి అప్రిషియేషన్ ఇచ్చేది, ఈ వారం బాగా పర్ఫామ్ చేసేవని. అండ్ కిరాక్ సీతకి కిరాక్ పర్ఫార్మెన్స్కి అప్రిషియేషన్ చేశారు. ఈ వారం బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే కిరాక్ సీతానే అని చెప్పాలి. నెక్స్ట్ మన యష్మిని బిగ్గెస్ట్ క్లాన్ యష్మిని పిలిచి మీ క్లాన్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదని చెప్పమన్నాను. బాగా ఆడిన దాంట్లో అభయ్ నవీన్ని పెట్టింది. అండ్ అభయ్ నవీన్ని పెట్టినప్పుడు నాగార్జున సార్ ఆ విష్ణుప్రియకి అభయ్ నవీన్కి జరిగిన క్లాస్లో ఆ పాయింట్ని వేస్ట్ చేసేది. దాంట్లో వచ్చి ఎవరిది తప్పుని వీడియో వేసి చూపించేది. వీడియో చూపించినప్పుడు అభయ్ నవీన్ అంతటిగా చేయలేదని తెలిసింది. సో అభయ్ నవీన్ బాగా ఆడేదని నాగార్జున సార్ ఒప్పుకున్నారు. నెక్స్ట్ పృథ్వీని పెట్టింది. పృథ్వీని పెట్టినప్పుడు నాగార్జున సార్ పృథ్వీని అడిగారు, ఎందుకు పృథ్వీని పెట్టారంటే అన్నింటిలో బాగా ఆడేదంటే నాగార్జున సార్ ఆ వ్యాక్స్ టాస్క్లో మధ్యలోనే లేసేది కదా అని యష్మిని క్వశ్చన్ చేసేది. అప్పుడు యష్మి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండింది. అండ్ మన పృథ్వీని లేపి నాగార్జున సార్ వచ్చి గేమ్స్లో బాగా ఎఫర్ట్ వాడుతున్నావు అని చెప్పారు. అలా వాడితే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ పృథ్వీకి ఇచ్చారు. ఇది చేస్తే నాగార్జున సార్ దాంతోనే సంచాలక్ మీదకి ఎందుకు పోతున్నావు అని అడిగి ఉంటే సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని తెలిసినా కానీ సంచాలక్ని
రెస్పెక్ట్ చేయలేదని అడిగి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ నాగార్జున సార్ ఓన్లీ ఫౌల్ లాంగ్వేజ్ గురించి మాత్రమే టచ్ చేసేది, మిగతా వాటి గురించి టచ్ చేయాల. ఇప్పుడు ఎవరు బాగా ఆడలేదంటే ఫస్ట్ పేరే మన ప్రేరణని పెట్టింది. ప్రేరణని పెట్టినప్పుడు ఎందుకు బాగా ఆడలేదంటే సంచాలకుగా ఫెయిల్ అయింది. దానివల్ల రెడ్లో పెట్టానని యష్మి చెప్తే, సంచాలకుగా ఫెయిల్ అయిందా మీరు అందరు కలిసి ప్రేరణని కన్ఫ్యూజ్ చేసారా అని అడిగారు. లేదు సార్ కన్ఫ్యూజ్ చేదా ఫెయిల్ అయిందంటే, అప్పుడు నాగార్జున సార్ వచ్చి సంచాలకుగా ప్రేరణ ఫెయిల్ అయితే నువ్వు పాస్ అయ్యేవా సంచాలకుగా, నువ్వు చేసింది రైతా, మణికంఠ అండ్ సీత 250 grams టాస్క్లో అడిగారు. దాంట్లో వచ్చి మన యష్మి వచ్చి అవును సార్ నేను చేసింది తప్పు కాదు కరెక్టే అన్నట్టు జస్టిఫై చేయడానికి ట్రై చేసింది. అండ్ మణికంఠ కూడా స్ట్రాంగ్గా మాట్లాడేది అనిపించింది. వెల్ డన్ మణికంఠ. హౌస్లో మొత్తంగా జడ్జి ముందు కూడా మన హోస్ట్ ముందు కూడా స్ట్రాంగ్గా మాట్లాడేది. అప్పుడు నాగార్జున సార్ వచ్చి ఓకే మణికంఠ వచ్చి ఆయన అడిగాడు అన్నది, నాగార్జున సార్ వచ్చి యష్మి వచ్చి అడగలేదని చెప్పింది. అప్పుడు నాగార్జున సార్ దీనికి వీడియో వేద్దాం కొంచెంసేపు దాలి అని చెప్పి, మేబీ అప్పుడు ఆ టాపిక్ అంత డ్రాగ్ అవుద్దని అనుకోలేదేమో నాగార్జున సార్, అందుకని వీడియో రెడీగా పెట్టుకోలేదు అనిపించింది. సో వీళ్ళు డ్రాగ్ చేసిన వాళ్ళు దానికి కూడా వీడియో వేపిద్దాం, వీడియో వేపించి క్లియర్ చేద్దాం అనుకొని నాగార్జున సార్ దానికి ఆ వీడియో వేసేదానికి మొత్తం కొంచెం టైం తీసుకున్నారు అనిపించింది. ఆ వీడియో వేసారు కొంచెం దాని తర్వాత ఆ వీడియో వేసారు. ఆ వీడియో వేస్తే అడిగింది వచ్చి మన సీతక్క, చెప్పింది వచ్చి యష్మి 250 grams నియర్ బై ఉంటే అది తీసుకుంటా అని క్లియర్గా చెప్పింది. మణికంఠ వచ్చి నేను చెప్పాను అనుకున్నాను కానీ అది మణికంఠ కాదు మన సీతక్క అడిగింది. దానిలో వచ్చి అప్పుడు వచ్చి మన యష్మి వచ్చి కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కంట్లో నుంచి అయితే నీళ్లు కాలుతా, వాళ్ళు క్లాన్ చిన్నది, దానివల్ల నేను వాళ్ళకి 5 మంది ఉన్నారు ఫుడ్ లాగుంటే కష్టపడతారని నేను వాళ్ళకు ఫేవర్గా ఇవ్వాలనుకున్నాను. అప్పుడు చెప్పింది. అప్పుడు నాగార్జున సార్ అడిగింది వచ్చి ఈ ఆన్సర్ ముందే చెప్పుండొచ్చు కదా అన్నారు. మన యష్మికి ఏం చెప్పాలనే తెలియలా, ఆ వీడియో వేసి చూపిస్తారని అనుకోలే యష్మి. అదే మణికంఠ కూడా చెప్పేది సార్ ఇదే ముందు చెప్పుంటే బాగుండేది కదా, సెకండ్ టైం అడిగినప్పుడు చెప్పింది, ఫస్ట్ టైం అడిగినప్పుడు చెప్పుంటే బాగుండేది కదా అన్నారు. అప్పుడు నాగార్జున సార్ వచ్చి తనకి వీడియో చూపిస్తామని తెలియదు కదా మణికంఠ, అందుకని అప్పుడు చెప్పలే, ఇప్పుడు వీడియో వేసిన వల్ల చెప్పిందని బాగా ఫైర్ అయ్యారు మన యష్మి మీద. నెక్స్ట్ నబీల్ గురించి మాట్లాడేది. నబీల్ చాలా బాగా పర్ఫామ్ చేశారు అని చెప్పారు మన నాగార్జున సార్. నబీల్కి గ్రీన్ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు. అప్పుడు నబీల్ నైనికాని లేపారు. నైనికాని వచ్చి అడిగారు మీ టీం యాజ్ ఎ చీఫ్గా మీ నబీల్ అప్రిషియేషన్ కాదు కోరుకునేది, ఓడిపోయినప్పుడు మీరు ఎవరు పోయి ఓదార్చలేదని నబీల్ ఫీల్ అయ్యారు అని నాగార్జున సార్ అన్నారు. కరెక్టే కదా, వాళ్ళ టీంకి సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ పర్సన్స్కి నైనిక సపోర్ట్ చేసినప్పుడు నబీల్ ఫీల్ అయ్యారు. అదే నాగార్జున సార్ ఆ పాయింట్ కూడా వేస్ట్ చేసేది. చాలా బాగా అనిపించింది నాగార్జున సార్ హోస్టింగ్. నెక్స్ట్ మన సోనియాని లేపారు. ఇలా యష్మి వచ్చి సోనియాని పెట్టింది. సోనియాని పెట్టినప్పుడు ఇంకా ఏం చేయాలో సార్ నాకు తెలియలా, సోనియాని వెజ్లో పెట్టినప్పుడు ఇంకేం చేయాలి సార్ నాకు తెలియలా అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మన నాగార్జున సార్ అడిగారు సోనియాకి నామినేషన్ వీడియో వేసి బిగ్ బాస్ చూపించి ఇలా ఒక విష్ణుప్రియ ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అని అడిగారు నాగార్జున సార్.
ఆ రోజు నిన్ను అడల్ట్రేటెడ్ జోక్ అన్నదానికే నువ్వు అంత గింజుకున్నావే. ఇప్పుడు విష్ణుప్రియ డైరెక్టర్ నీకెవరు లేవు చూసేదానికి, నాకు మా ఫ్యామిలీ వాళ్ళు ఉండాలని నువ్వు పర్సనల్ అటాక్ చేసావే, అది కరెక్టా అని నాగార్జున సార్ అడిగారు. అప్పుడు మన సోనియా డ్రాగ్ ఆమె డ్రాగ్ చేసింది సార్, అందుకని నేను మాట్లాడాల్సి వచ్చిందంటే దాన్ని నాగార్జున సార్ జస్ట్ కీప్ క్వైట్ అని ఫైర్ అయ్యారు. అలాగే ఆ డ్రెస్, విష్ణుప్రియ డ్రెస్ గురించి నాగార్జున సార్ డీటెయిల్గా మాట్లాడలేదు, కానీ దాన్ని కూడా టచ్ చేసేది. ఒక డ్రెస్ గురించి నువ్వు కామెంట్ చేసేది ఎంతవరకు కరెక్ట్ అని సోనియాని అడిగారు. సోనియా ఏం చెప్పలేకపోయింది. అప్పుడు సోనియాకి నాగార్జున సార్ చెప్పి, చిన్నోడు పెద్దోడని ఇంట్లో కూర్చునే నువ్వు మొత్తం కదా గేమ్స్ ఆడాలి, నీకున్న ఆ వ్యూని నువ్వు నెగిటివ్గా చూడకూడదా అని నాగార్జున సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ నాగార్జున సార్ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఒక్క సెకండ్ కూడా మన సోనియాకి తను చేసింది తప్పు అని రియలైజేషన్ కాలేదనేది చాలా చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. నిజంగా అంత వీడియో వేసి చూపించిన తర్వాత ఇంకెవరన్నా అంటే మినిమం కర్టసీ కోసమైనా మన విష్ణుప్రియకి సారీ అని చెప్పుంటారు. కానీ సోనియా ఆ మినిమం కర్టసీ కూడా లేకుండా, సారీ కూడా చెప్పకుండా సైలెంట్గా అట్టే కూర్చుంది. చాలా 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 బ్యాడ్గా ఉంది ఈ బిహేవియర్. అండ్ నాగార్జున సార్ ఇంకో చెప్పేది, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు ఇంకా డౌన్ అయిపోతావు, జనాలు ఇంకా ఇదైపోతావు, డైరెక్ట్గానే హింట్ ఇచ్చేసాడు మన సోనియాకి ఇక్కడైనా అర్థమై తన గేమ్, తన మాట తీరు అన్నీ మార్చుకుంటే బాగుంటుంది. లేకుంటే ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగిపోయింది, చాలా నెగిటివిటీ వచ్చింది సోనియాకి, ఇంకా ఎక్కువ నెగిటివిటీ వచ్చే ఛాన్స్ బాగా ఎక్కువ ఉంది. నెక్స్ట్ మన శేఖర్ భాషకి ఒక పన్నంటి మగపిల్లోడు పుట్టేదని నాగార్జున సార్ అనౌన్స్ చేశాడు. బిడ్డ తల్లి ఇద్దరు బాగానే ఉండాలని చెప్పేది. చాలా హ్యాపీగా ఒక ఎమోషనల్ బర్స్ట్ అయ్యేది. శేఖర్ భాష చాలా సంతోషంగా ఫీల్ అయ్యేది. అండ్ హౌస్ మేట్స్ అందరు కంగ్రాచులేషన్స్ చేశారు. ఆదిత్య హోమ్ గురించి మాట్లాడారు. ఆదిత్య హోమ్ టాస్క్లో అనగా పర్ఫామ్ చేయలేదని అండ్ ఆదిత్య హోమ్ ఉన్న కన్సర్న్స్ని ఆదిత్య హోమ్ మిగతా వాళ్ళు హౌస్ మేట్స్కి షేర్ చేస్తుంది. అది కానీ డైరెక్ట్గా నైనికాలు చెప్పాలని ఆదిత్య హోమ్ తప్పని నాగార్జున సార్ అది క్వశ్చన్ చేశారు. అది కూడా చాలా బాగుంది. నిన్న ఎపిసోడ్లో ఇద్దరిని సేవ్ చేశారు. ఒకటి నైనికాని, ఇంకోటి వచ్చి మన బిగ్గెస్ట్ క్లాన్ అనే నిఖిల్ క్లాన్లో నిఖిల్ చీఫ్ని సేవ్ చేశారు. అండ్ మిగతా ఇద్దరు క్లాన్స్ని బిగ్ బాస్ డిసాల్వ్ చేస్తున్నారు అని చెప్పి, అండ్ మన యష్మిని నైనికా క్లాన్ని డిసాల్వ్ చేసి వాళ్ళని చీఫ్గా తొలగించేది నిన్న ఎపిసోడ్లో. అండ్ కొత్త చీఫ్గా అపాయింట్ చేసేదానికి ఒక్క చీఫ్ని అపాయింట్మెంట్ చేస్తా అండ్ ఇంకా పైన 2 క్లాన్స్ ఉంటాయని చెప్పారు. ఆ ఒక్క చీఫ్ ఎవరు అనేది అభయ్ నవీన్కి 5-6 మంది వచ్చి సపోర్ట్ చేశారు చీఫ్గా ఉండాలని. సో అభయ్ నవీన్కి చీఫ్ పదవి వచ్చింది. అండ్ ఎవరెవరు ఏ టీంలో ఉంటారని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసింది. అండ్ నాకు తెలిసి అన్ని పాయింట్స్లో కవర్ చేశానని నేను అనుకుంటున్నా. మీరు నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను నేను ఎపిసోడ్లో అనిపిస్తే మీరు కామెంట్ చేయండి కింద. మన రివ్యూ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని చాలామందికి షేర్ చేయండి, అప్పుడే చాలామందికి రీచ్ అవుతుంది మన ఛానల్.